అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం అంతా మనం ఆదిలాబాద్ వంటకాలని చూస్తున్నాం కదండి. మరి ఈ రోజు కూడా మరో 2 టేస్ట్ రెసిపీస్తో గీత గారు సిద్ధంగా ఉన్నారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తారో అడిగి తెలుసుకుందామా? హాయ్ గీత గారు. హాయ్ అండి. మరి ఈ రోజు కూడా 2 స్పెషల్ వంటకాలతో రెడీగా ఉన్నారా? ఓకే. మీరు ఏం చేసినా కూడా ఏంటంటే కాస్త హెల్త్ని దృష్టిలో పెట్టుకుని మీ వారి ప్రతిసారి కూడా ఇలా బ్లడ్ టెస్ట్ ఇస్తూ ఉండాలంటే వాళ్ళకి సరైన ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలి అని చెప్పేసి చేస్తూ ఉంటారు కదా. ఇంట్లో కూడా అదే. ఇంట్లో కూడా అంతే. నేను ఎవరికి చెప్పినా అదే ఫాలో అవుతా, నేను చేసినా అదే అవుతా. ఎవరైనా వచ్చినా దాన్ని చేసి పెడతాను. ఆరోగ్యంగా ఉండాలి. కరోనా తర్వాత ఆరోగ్యం గురించి ఇంకా ఎక్కువైపోయింది ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఆస్తి అంతస్తులు కాదు, మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. అవును, నిజంగానే. సో మరి అలాంటి మంచి మంచి వంటకాలు ఇప్పుడు మాకు మీరు నేర్పించేసేయండి. మరి ముందుగా ఏ వంటను పరిచయం చేస్తున్నారు? పచ్చి మామిడికాయ హల్వా. పచ్చి మామిడికాయ హల్వా. హల్వా వావ్. అంటే ఇది స్వీట్ లా ఉంటుందా, పుల్లపుల్లగా ఉంటుందా, రెండు కలిపి ఉంటుందా? రెండు కలిపి, స్వీట్ అండ్ పులుపు. వావ్, చాలా బాగుంటుందండి. మరి ఇది చూసారా, పులుపు అనగానే మనకి తెలియకుండానే నోట్లో ఒక రకమైన లాలాజలం ఉంటుంది కదా. ఎస్, మీరు కూడా పులుపు అనగానే మామిడికాయని తలుచుకోగానే అలా అనిపిస్తూ ఉంటుందా? ఎస్, అనిపిస్తుంది. సో మరి అయితే నేర్చేసుకుందాము పచ్చి మామిడికాయ హల్వా. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. పచ్చి మామిడికాయ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ముందుగా అయితే మనము పచ్చి మామిడికాయ తురుమేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఓకే, ఒక ఫుల్ కాయ వచ్చేస్తుందా మనకి? 2 కాయలు సరిపోద్ది. మనకు కావాల్సినంత. కొంచెం కావాలంటే ఒక కాయ సరిపోద్ది. ఇది నిలో కూడా ఉంచుకోవచ్చు, పచ్చడి లాగా 1 year కూడా ఉంటుంది. అవునా? ఓ, సంవత్సరం అంతా ఉంటుంది. అది చపాతీకి, బ్రెడ్కు, పిల్లలకు బాక్స్లో పెట్టిస్తే జామ్ లాగా వస్తుంది. ఓకే, దీన్ని మా సైడ్ గుడంబ అంటారు. ఏమంటారు? గుడంబ. గుడుంబ వేరు, గుడంబ వేరు. గుడంబ. ఓకే, గుడుంబ అంటే వేరు. గుడంబ అంటే అది వేరు, మనం చెప్పకూడదు. అది గుడుంబ శంకర్ అంటాడు కదా. ఓకే, ఇది గుడంబ. గుడంబ. ఇది చిన్నప్పటి రోజులు కూడా అది వస్తాయి. పచ్చి మామిడికాయ ఉప్పు కారం రాసుకొని తింటాం స్కూల్. అవునవును, కరెక్టే. స్టార్ట్ చేద్దాం మరి. ఓకే, ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవడం. ఫస్ట్ మనం దీంట్లో నెయ్యి వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసేస్తారా? డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఇది వేడి కాగానే. ఇది పాతకాలపు వంట అండి, మొత్తం పాతకాలం. మీకు పెళ్ళైన తర్వాత మీ అత్తగారి దగ్గర నుంచి నేర్చుకున్న వంటలు ఏమైనా గుర్తున్నాయా మీకు? ఆల్రెడీ ఇప్పుడు నేను నేర్చుకుని చేసేటివన్నీ మా అత్తగారి దగ్గర. అత్తగారు వంటలేనా? పెళ్లి కాకముందు ఏం చేయలేదు, కనీసం చాయ్ కూడా పెట్టలేదు నేను. ముగ్గు కూడా వేయలేదు. నాకు 16 years పెళ్లి అయింది. ఓకే, చిన్నప్పుడే 10th అప్పుడే పెళ్లి అయిపోయింది. ఓకే, అమ్మ వాళ్ళ దగ్గర నేనేం చేసేదాన్ని గాను. అత్త వాళ్ళ ఇంటికి వచ్చినాకనే మా అత్తమ్మ ఇది చెయ్యు అది చెయ్యు అని. నాకు ఎక్కువ పని చెప్పేవాళ్ళు కాదు కూడా. మా నాన్న చెప్పేవాడు, మా అమ్మాయికి ఏం పని రాదు ఫస్ట్ చెప్పిండు. పెళ్ళి అప్పుడే మా అమ్మాయికి ఏం రాదు అని. అంటే మీది చుట్టరికమా లేదంటే దూర సంబంధం? లేదు, అసలు మొత్తం వేస్ట్. అటు ఇటు ఆపోజిట్. మాది మంచిర్యాల సైడ్. ఓకే, అత్తమ్మ వాళ్ళది ఇటు. ఓకే, అప్పుడంతా దొంగల భయం బాగుంటుండే. అది బస్సు కూడా ఒకటే ఉంటుండే, ప్రొద్దున మార్నింగ్ ఒకటే బస్సు, మళ్ళీ తర్వాత లేకుండే. అంత లెటర్ల కాలం అది. ఎన్ని రోజులకి అందేవో కదా. 4 రోజులకు. ఇక్కడ ఏమైనా నాది అక్కడికి తెలిసేది కాదు. అప్పటిదప్పుడు పోతాయి. ఇది వేగినాయి. ఓకే, తీసేసుకుందాము. నేను తీనా? అది ఇచ్చేసేయండి. పెద్దవాళ్ళకి వీటితోటి కాస్త టక్కు అనడం, అందుకే నేను అడిగాను తీనా అని. అవన్నీ పాతకాలం. ఓకే ఓకే, మళ్ళీ పోయి ఆన్ చేసుకో. సన్నం చేయండి. సన్నం చేయనా? ఇప్పుడు దీంట్లో ఇది పచ్చి మామిడికాయ తురుము వేసుకోవాలి. కాకపోతే మనం ఒకటేసారి ఫస్ట్ చక్కెర అది కలిపే వేసుకోవాలి. కలిపి 1/2 hour ఉంచుకోవాలి. అంటే ఇది లిక్విడ్ అవుతుంది అన్నట్టుగా. కరెక్ట్. లిక్విడ్ అయితే అది తొందరగా పొయ్యి మీద పెట్టేసి కలుపుకుంటూ ఉండాలి దాన్ని. తొందరగా 5 నిమిషాలలో అయ్యేది, అంతే. ఎక్కువ వర్క్ ఉండదు దీనికి. అవునా?
ఓకే, పంచదార ఎలా తీసుకుని వేసుకోవాలి, మనకి ఎంత తెలుస్తుందో ఇది? ఒక అంటే పచ్చి మామిడికాయ ఉంటుంది కదా, పులుపు ఎక్కువ ఉంటే కొంచెం చక్కెర ఎక్కువ వేసుకోవాలి. ఓకే, పులుపు తక్కువ అనుకో కొంచెం, ఇప్పుడు అవేమి కలిమికాయలు అని వస్తాయి చూడు, కోత మామిడికాయలు అంటారు, పొడుగ్గా ఉంటాయి, కలెక్టర్ కాయలు. కలెక్టర్ కాయలు అవి తీసుకున్నాం అనుకో, వాటికి పులుపు ఎక్కువ ఉండదు, వాటికి చక్కెర కొంచెం ఈక్వల్ వేసుకోవచ్చు. మనము రౌండ్ కాయలు పచ్చడి పెట్టే కాయలు తీసుకుంటాం చూడు, వీటికి చక్కెర ఎక్కువ వేసుకోవాలి, కొంచెం చిన్న వేయమంట. అయితే ఇది గుజ్జు వేసుకొని చక్కెర ఉన్న ఇది మామిడికాయ గుజ్జు కలిపి ఒక గంట సేపు, లేకుంటే రాత్రి పెట్టుకొని కూడా పొద్దుగాల కూడా చేసుకోవచ్చు. అంటే లిక్విడ్ లాగా తయారవుతుంది, తొందరగా అయిపోతుంది. అవునవును, అయితే అది బెస్ట్ కదా, అది ఈజీగా ఉంటుంది, మనకు టైం లేదు కదా అందుకని. ఓకే, చపాతీకి బ్రెడ్ జామ్ లాగా యూజ్ వస్తుంది అన్నట్టు. ఓకే, ఎటువంటి కెమికల్స్ లేకుండా పిల్లలకి బ్రెడ్ అండ్ జామ్, బ్రెడ్ లోకి జామ్ లాగా బాగా ఉపయోగపడుతుంది. చపాతీ కూడా బాగానే ఉంటుంది, చపాతీ కూడా బాగుంటుంది, చపాతీ కూడా బాగానే ఉంటుంది. అప్పటికప్పుడు చుట్టాలు వస్తే కూడా ఇంట్లో తొందరగా స్వీట్ తెచ్చే అనుకోకుండా వస్తారు కదా చుట్టాలు. అవునవును, చపాతీ ఇది స్వీట్ తేవాలి పెట్టాలి. మా సైడ్ ఎట్లా అంటే చుట్టాలు వస్తే కంపల్సరీ స్వీట్ పెట్టాలి, స్వీట్ లేనిది అంతే ఉండదు. అంతే, మరి నోరు తీపి చేయాలంటారు కదా, అందుకని ఎప్పుడు అందుబాటులో ఉంటుంది కదా ఇంట్లో. మేము సంవత్సరం అంతా పెట్టేసుకుంటాం. ఇది పచ్చడి లాగానే, పచ్చడి ఎట్లా సంవత్సరం పెట్టుకుంటారో ఇది కూడా మేము సంవత్సరం పెట్టుకుంటాం అన్నట్టు. అంటే మనం ఇప్పుడు స్టవ్ మీద ఎంతసేపు వరకు దీన్ని మరిగించుకోవాలి? ఇది గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఓకే, అంటే ఉడికిన తర్వాత గోల్డ్ కలర్ వస్తే కొంచెం ఎక్కువ. సో ఆ కలర్ వచ్చిందంటే మనకి ఇది అయిపోయినట్టు. గోల్డ్ అంటే అట్లా రాకపోతే కూడా తినొచ్చు, కాకపోతే నిల్వ ఉంచుకోవడానికి మాత్రము గోల్డ్ కలర్ వచ్చేదాకుంటే నిల్వ ఉంచుకోవచ్చు. మనము ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటారు అనుకో, చేయడం రాని వాళ్ళు, ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని కొంచెం ఇది వేసినాం అనుకో, అట్లనే నిలిచిపోయింది అనుకో, అది అయిపోయినట్టుగా. ఓకే ఓకే, అయితే మనకి పాకం పెట్టినప్పుడు కూడా అలానే చెక్ చేసుకుంటుంటాం కదా, అట్లా చేస్తాం కదా. అంటే పిల్లలకి ఇవాళ రేపు స్టడీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, వీటి మీద ఉండదు కదా. అవును, స్టడీ మీద ఉండొచ్చు, రీల్స్ మీద ఎక్కువ ఉంటుంది. సోషల్ మీడియాలో మెయిన్ అంటే రీల్స్, అదే కదా. కానీ రీల్స్ ఎంత ముప్ప వాళ్ళకి తెలియట్లేదు. సరే, ఒక పెద్దవాళ్ళుగా మీ చుట్టుపక్కల వాళ్ళని, పిల్లల్ని అందరినీ చూస్తున్నారు కదా, సో మీరేమంటారు? అసలు కాంట్రవర్సీస్ ఏవీ లేవు, అసలు పెద్దవాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? పిల్లలు చేసే రీల్స్, వాళ్ళ లోకల్లో వాళ్ళు ఉంటూ ఉన్నారు కాబట్టి ఏమంటారు అసలు మీరు? అది తప్పని అంటారు. తప్పు, ఎందుకంటే ఇవాళ రేపు చిన్నపిల్లలకు కూడా దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది కదా. వాళ్ళ దారిన మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా వెళ్ళిపోతున్నారు. అవును, ఇప్పుడు వాట్సాప్లలో చూపిస్తుంది కదా, ఒక లోయలో పడితే పిల్లడి మీదకి ఎట్లా రాడో, సెల్ ఫోన్ మాయలో పడితే కూడా ఆ బాబు మన చేతికి రాడు. అవును, అట్లా. ఒకప్పుడు సెల్ ఫోన్ లానే వాడేవారు, ఇప్పుడు సెల్ ఫోన్ కాదు, దాన్ని సోషల్ మీడియా అయిపోయింది. అందులో పడిన వాళ్ళు బయట, ఇంటికి ఎవరు వచ్చినా పట్టించుకోరు అన్నట్టుగా ఈ కాలం. ఇక చుట్టాలు వస్తే కూడా ఏమి లేదు. అప్పటి కాలం అందరు ముచ్చట్లు పెట్టుకుంటుంటుండే. అప్పుడు రిలేషన్స్ అంటే ఎంతలా ఉండేది, ఇప్పుడు ఎవరికి అసలు చుట్టాలు వస్తువులు అంటే ఒక 2 రోజుల ముందు నుంచే వాళ్ళను ఎప్పుడు వస్తారా అని చూసుకున్నాడు. ఇప్పుడు వచ్చిన వాళ్ళని ఎప్పుడు పోతారా అని చూసుకుంటున్నాడు. ఎంత మారిపోయింది చూడండి. అట్లా అయిందంటే ఆపోజిట్ అయిపోయింది మొత్తం. అది ఇప్పుడు ఏంటి, ఇందులో ఇంకా ఏమైనా వేస్తారా మీరు? లేదు, ఇవి దగ్గరికి రావాలి, కొంచెము అది దగ్గరికి రావాలా? గీత గారు, వావ్, దగ్గర పడిపోయింది, తెలుస్తుంది చూస్తుంటేనే. కలర్ వచ్చేసింది, స్మెల్ కూడా వస్తుంది. అవునవును, ఇంకా నెక్స్ట్ ఏముంది మనకి? ఇంకా దీంట్లో ఇలాచి పౌడర్ వేసేయాలి. ఓకే, ఇలాచి పౌడర్ వేసినాక కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఓకే, వేసేయండి. అయితే ఇలాచి పౌడర్ కమ్మదనం కోసం అంతే. ఇక సువాసనలు మనం నిల్వ ఉంచుకున్న దాంట్లో నెయ్యి ఎక్కువ వేసుకోవద్దు. వేసుకోవద్దు, ఎందుకంటే నెయ్యి చాలా రోజులు ఉంటే ముక్క వాసన వస్తుంది అంతగా. మనం తినేటప్పుడు కొద్దిగా గిన్నెలో తీసుకొని ఇట్లా వేడి చేసుకొని నెయ్యి వేసుకోవచ్చు. ఓకే, అయిపోయింది. ఇంకా అయిపోయింది. సరే, స్టవ్ ఆఫ్ చేసేస్తాను. అండ్ ఫైనల్గా ఎందులో వేసుకుందాం? పైన వేసుకుందామా డ్రై ఫ్రూట్స్? సరే, అయితే
పాకం వచ్చింది కదా ఇలా సాగుతుంది ఇట్లా అంతేనే మనకు కలబెట్టేటప్పుడు తెలుస్తుంది. ఇంకా దీనిపైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. చూసారు కదా, పచ్చి మామిడికాయ హల్వా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పచ్చి మామిడికాయ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ తురుము, పంచదార, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి. పచ్చి మామిడికాయ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, బాదం వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో పచ్చి మామిడికాయ తురుము, పంచదార వేసి దగ్గర పడేదాకా మగ్గించుకోవాలి. తర్వాత అందులో యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి వేయించిన జీడిపప్పు, బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పచ్చి మామిడికాయ హల్వా రెడీ. పచ్చి మామిడికాయ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? ఓకే. కాలుతుంది. బాగుందా? పుల్లగా తీయగా నోట్లో పెట్టుకోగానే ఫస్ట్ పులిపే తెలుస్తుంది అనింది, తర్వాత తీపి తగలంగానే చాలా బాగుంది. 2 ఎక్స్ప్రెషన్లు వస్తాయి ఇందులో. ఇప్పుడు కచ్చా మ్యాంగోది చాక్లెట్ వస్తుంది చూడు, ఆ టేస్ట్. అవునవును, చాలా బాగుందండి. జామ్ స్ప్రెడ్ లాగా మనకు ఉంటుంది ఇది. చపాతి, బ్రెడ్, లేకపోతే కొంచెం మంది అట్లు వేపిండి అట్లతో కూడా తింటారు. ఓకే, కానీ చాలా తక్కువ అదిగా వాళ్ళ ఇష్టం అంతే. బాగుంది కానీ చాలా బాగుంది. ఓకే, మరి నెక్స్ట్ ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు? రవ్వ పొంగడాలు, మసాలా రవ్వ పొంగడాలు. మసాలా రవ్వ పొంగడాలు. ఇది మంచి స్నాక్ లా ఉంటుందేమో. అప్పటికప్పుడు తయారు చేసుకోవడం అది. ఓకే, లేకుంటే మనం రాత్రి నానబెట్టుకొని రుబ్బుకొని అదొక పెద్ద ప్రాసెస్ ఇక. ఓహో, ఇది అప్పటికప్పుడు చేసుకోవాలి. అప్పటికప్పుడు ఒక 15-20 నిమిషాలు అయితే అయిపోతుంది. మరి నేర్చుకుందామా మసాలా రవ్వ పొంగడాలు? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మసాలా రవ్వ పొంగడాలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, మీరు పొంగడాలు అన్నారు కదా, అది మా పొంగడాలు, మీ పొంగడాలు ఒకటే కదా? ఒకటే. మేము పొంగడాలు అంటాం అక్కడ, మీరు పొంగనాలు. ప్రాంతాన్ని బట్టి భాష చేంజ్. అవునవును. సో ఏదన్నా పొంగేదే కాబట్టి అదే పొంగేదే కాబట్టి పొంగనాలు, పొంగడాలు. ఎస్. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం అయితే. ఫస్ట్ ఒకటి గిన్నె కావాలి. ఇదిగోండి. మనం మసాలా రవ్వ పొంగడాలు అన్నాం కదా, రవ్వ పోసుకోవాలి. తర్వాత పెరుగు. ఓకే, ఎందుకంటే మనము పిండి మిక్సీ పెట్టుకుంటే పులుపు వస్తుంది కదా, రాత్రి వేసుకుంటాం కదా, దాని ప్రిఫరెన్స్ రాత్రి ఉంటుంది కాబట్టి పులుపు వస్తుంది పొద్దున. మనకి ఇది పుల్లగా రావాలంటే పెరుగు వేసుకోవాలి. ఓకే, ఫస్ట్ దీన్ని కొంచెం కలుపుకోవాలి. కొన్ని నీళ్ళు కూడా పోసుకోవాలి. ఈ రవ్వ ఉందంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా ఏమన్నా చేసేసుకోవచ్చు కదా రవ్వతోటి. రవ్వ దోశ చేసుకోవచ్చు. అవును, రవ్వ డోక్లా చేస్తారు. చేస్తారా మీరు? డోక్లా చేస్తారు. అంటే డోక్లా అసలు శనగపిండితో చేస్తారు, కాకపోతే రవ్వతో కూడా చేసుకోవచ్చు. మనము ఇడ్లీ రవ్వ ఉంటుంది చూడు, ఇడ్లీ చేస్తాం, దాన్ని కూడా వేసుకోవచ్చు. డోక్లా కొంచెం ఈనో వేసుకోవాలి. ఓకే, ఈనో వేసుకుంటే అయిపోతుంది. దీంట్లో ఉప్పు వేసుకోవాలి. అన్నీ వేసి ఇది వేయకుంటే కూడా టేస్ట్ రాదు. అన్నేసి చూడు, నన్నేసి చూడ, నీకు కూడా బాగానే సామెతలు వస్తాయి. మరి డాబుకి పోతుందంట ఉప్పు. ఎంత కాస్ట్లీ ఐటెం వేసినా కానీ. అవును, అది. మీ ఊర్లో ఎక్కువగా వాడే ఒక సామెత చెప్పండి. ఐడియా లేదు, నేను వాడే సామెతలు ఎక్కువ యూజ్ చేస్తాను. అదే మీరే, ప్రాంతాన్ని బట్టి సామెతలు కూడా మనకు వచ్చేస్తాయి. అంత ఐడియా లేదు ఇక సామెత రావట్లేదా? ఎవరన్నా ఒకళ్ళు టిప్ టాప్ గా రెడీ అయ్యి వెళ్ళారు రోడ్డు మీద, అమ్మో దాది చూడండి ఎట్లా తిప్పుకుంటా పోతుంది అని అంటారు. ఓకే,
మళ్ళీ వాళ్ళు రాగానే వాళ్ళతో మంచిగా మాట్లాడతారు. వాళ్ళు కొద్దిగా జరగానే వాళ్ళ మీద మళ్ళీ ముచ్చట్లు. మీరు ఎప్పుడైనా చెప్తారు అలాంటి ముచ్చట్లు? మనకు అట్లాంటివి లేవు. అలాంటి జోలికి వెళ్ళరు అసలు? ఎవరి జోలికి వెళ్ళా, నా జోలికి ఎవరు రారు కూడా. నేను అందరితో బాగానే ఉంటాను. ఓకే. అయితే ఇది క్యారెట్ తురిమేసుకోవాలి. ఓకే. మసాలా పొంగడాలంటే ఇవే మసాలా ఇక. ఓహో, ఓకే. అంటే మసాలా పొంగడాలంటే అది అన్ని రకాల మసాలాలు కాదు వేసుడు. ఇప్పుడు ఏం వేశారు? అల్లం ముక్కలు, మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఓకే. కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. ఓకే. కరివేపాకు సువాసన, హెల్త్కు మంచిది, వెంట్రుకలు పెరుగుతాయి. అవును. అన్నీ. పాతకాలం వాళ్ళు తినే తిండికి వాళ్ళకి 60 years వచ్చినా కూడా వాళ్ళ జుట్టు నెరిసేది కాదు. జుట్టు నెరిసేది కాదు. వాళ్ళు ఇప్పుడు చక్నాలు తినమన్నా తింటారు. పళ్ళు స్ట్రాంగ్ ఉంటాయి. మనం తినలేము. కళ్ళు సూదిలో దారం కూడా పెట్టగలుగుతాం. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నా. ఓకే. సూదిలో దారం పెడతారు. వాళ్ళు అన్ని పనులు చేయగలుగుతారు అన్నట్టుగా. అన్నీ వేసేసుకున్నట్టే. ఉప్పు కూడా వేసిన కాబట్టి సరిపోతుందా మనకి? ఇంకా కాస్త జారుగా ఉండాలా? కొంచెము ఇది ఏమంటే నానుతుంది కదా, నానాక మనకు టైం ఉంటే ఒక 10 నిమిషాలు ముందు నానబెట్టుకోవాలి దీన్ని. ఓకే. నానబెట్టుకున్నాక తర్వాత నానుతుంది కదా, అది గట్టిగా వస్తుంది. ఓకే. గట్టిగా వచ్చినాక మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వేసుకోవాలి. రవ్వ కదా మొత్తం పీల్చుకుంటుంది అంతటిని కూడా. రవ్వ పూరీలు కూడా వేస్తారు. రవ్వ పూరీలు, కర్జలు. స్వీట్ ఐటెం కదా రవ్వ పూరీలు? లేదు, స్వీట్ తో కదా, పూరీలే వేస్తారు. మనము గోధుమ పిండి పూరీలు చేస్తాం కదా, అట్లనే రవ్వ ముందుగా కొంచెం నానబెట్టుకోవాలి మనము. నానబెట్టుకున్నాక దగ్గరగా మంచిగా విసికి చేయొచ్చు. పోయాను. ఆన్ చేసేనా? కొంచెం నూనె వేస్తారైతే స్పూన్తో తీసుకుని కొంచెం నూనె వేసుకోవాలి అన్నిట్లలో. ఆయిల్ లేకుండా కూడా వేసుకోవచ్చు, కానీ అవి టేస్ట్ ఉండే ఎక్కువ. ఆయిల్తోనే టేస్ట్. ఇప్పుడు ఇది కొంచెం గట్టిగా వచ్చింది కదా, కొంచెం వాటర్ యాడ్ చేసుకో. ఓకే. కొంచెం మనకి జారుగానే ఉండాలి కదా? జారుగానే ఉండాలి. మనకు పొంగలేదనుకో ఈయన సోడా కూడా వేసుకోవచ్చు. ఓహో, అప్పటికప్పుడు వేసుకుంటాం కాబట్టి పొంగయి. ఇది పొంగడాలాగా వేసేసుకోవాలి. ఓకే. పిల్లలకు టిఫిన్ బ్యాగ్స్లలో కూడా పెట్టవచ్చు. కర్రీ లేకుండా కూడా తినవచ్చు అన్నట్టు. చట్నీ, చట్నీతో పని లేదు లేదన్న, కమ్మగా ఉంటుంది. పిల్లలు చట్నీకి కొంచెం దూరం ఉంటారు, కారం వస్తుందని. మళ్ళీ మనం పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఏదైనా మూత పెట్టుకుందామా? కొద్దిసేపు మూత పెట్టాం. సో లోపల నుంచి మధ్యలోకి మొత్తం అంతా కుక్ అవ్వాలి కాబట్టి మూత పెట్టేసుకుని కొద్దిసేపు ఒక 2 నిమిషాలు అయినాక ఉడికిపోతాయి. ఓకేనండి. సో మరి రెడీ అయిపోయినట్టే కదా, తీసేద్దాం. స్పూన్ ఇవ్వండి. అది ఇవ్వండి. చూసారు కదా, వేడిగా మసాలా రవ్వ పొంగడాలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి.
మసాలా రవ్వ పొంగడాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: రవ్వ, పెరుగు, ఉల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర, క్యారెట్ తురుము, అల్లం ముక్కలు, నూనె. మసాలా రవ్వ పొంగడాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉప్మా రవ్వ, పెరుగు, నీళ్లు పోసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, క్యారెట్ తురుము, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొంగనాల ప్యాన్ లో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని పొంగనాల ప్యాన్ లో వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మసాలా రవ్వ పొంగడాలు రెడీ. మసాలా రవ్వ పొంగడాలు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామండి. ఒకటి తీసుకుంటాను. లోపలంతా కుక్ అవ్వడం కావాలి కదా మనకి. ఒక్కసారి మనం చూస్తే లోపలంతా కూడా చక్కగా మనకు కుక్ అయింది. తీసుకోండి, టేస్ట్ చేస్తాను. మధ్య మధ్యలో ఉల్లిపాయలు, క్యారెట్ ఇవన్నీ తగులుతూ, ఉల్లిపాయలు తగిలితేనే చాలు, మనకి ఏమీ అవసరం లేదు. చట్నీ కాంబినేషన్ బాగుంది, చక్కగా సరదాగా తింటూ ఉండడానికి. పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారండి. సో చాలా మంచి టేస్టీ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, ఆదిలాబాద్ వంటకాల్లో భాగంగా గీతా గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ రెసిపీస్ చాలా బాగున్నాయండి. పచ్చి మామిడికాయ హల్వా, అలాగే మసాలా రవ్వ పొంగడాలు చాలా సూపర్ గా ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి ఆదిలాబాద్ ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.